వెల్కమ్ టు మీ వాటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం విండోస్ కొత్తగా ఆవిష్కరిస్తున్న విండోస్ 12, విండోస్ 2024 పేరుతోటి ఆవిష్కరిస్తున్నటువంటి విండోస్ 12 గురించిన విషయాలని తెలుసుకుందాం. ఇందులో ఏముంటాయి, కొత్తదనం ఏముంది విండోస్ 12లో, విండోస్ 11లో కనిపించింది ఇందులో ఏముంటుంది అనే విషయాన్ని చర్చించుకుందాం. విండోస్ 12 అనేది ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్లని మన ముందుకు తీసుకురాబోతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధ. ప్రస్తుతం ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో మునిగి తేలుతుంది. ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచం రూపురేఖలు మారిపోతాయి అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే సృష్టికి ప్రతి సృష్టి చేయడమే అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. కొంత అనర్థాలున్నా కొంత ఉపయోగాలున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే టెక్నాలజీ మాత్రం ఒక అద్భుతమైనటువంటి సృష్టి, టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఒక అద్భుతమైనటువంటి సృష్టిగా చెప్పుకోక తప్పదు. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి ప్రాణం పోసేదిగాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అభివృద్ధి చెందింపచేసేదిగాను విడుదలవుతోంది విండోస్ 12. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించినటువంటి కొన్ని ఫీచర్స్ని విండోస్ 11లో మనకి పరిచయం చేశారు. కొంత వాయిస్ సెర్చ్లోను కోపైలట్ అనేటువంటి ఒక అప్లికేషన్ ద్వారాను, వర్చువల్ అసిస్టెంట్ ద్వారాను విండోస్ 11లో మనకి వర్చువల్ ఇంటెలిజెన్సీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని మనకి పరిచయం చేసినప్పటికీ పూర్తి స్థాయిలో గేమింగ్ సెక్టార్లో, ట్రాన్స్లేషన్లో, అలాగే ఈ కోపైలట్ని కూడా చాలా వరకు అభివృద్ధి చేసి మనకి విండోస్ 12లో మనకి అందజేస్తున్నారు. ఈ విండోస్ 12 ఎప్పుడు మన ముందుకు వస్తుంది అంటే కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. 2024 జూన్లో దీని ఆవిష్కరణ మీద ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు. మనకి సెప్టెంబర్, అక్టోబర్ నాటికల్లా 2024 సెప్టెంబర్, అక్టోబర్ నాటికల్లా మన డెస్క్టాప్ల మీదకి విండోస్ 12 వస్తుందని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విండోస్ 11 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఫ్రీ అప్డేట్గా విండోస్ 12 మనకి లభిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ప్రస్తుతం వరకు మైక్రోసాఫ్ట్ మనకి ఇస్తున్న హింట్స్ ప్రకారం ఈ విషయాల్ని చాలామంది సీనియర్ టెక్నికల్ అనలిస్టులు మనకి తెలియజేస్తున్నారు. పూర్తిగా ఏఐ టెక్నాలజీ ఆధారంగా ఏఐ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తూ ఏఐ టెక్నాలజీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ని మనకి అందిస్తూ వాటి ఆనందాన్ని మనని ఎంటర్టైన్మెంట్, వాటికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ని మనకు అందిస్తూ విండోస్ 12 మన ముందుకు రాబోతుంది. విండోస్ 12లో మనకు ముఖ్యంగా లభించే ఒక ఫీచర్ ఏంటంటే సెర్చ్ ఇంజిన్. ఈ సెర్చ్ ఇంజిన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ అన్నింటినీ కూడా చొప్పించి మనకి అందిస్తున్నారు. మన ఇండియా లాంటి దేశాల్లో వివిధ రకాల రీజనల్ లాంగ్వేజెస్ని కూడా ఈ సెర్చ్ ఇంజిన్ ద్వారా మనం సెర్చ్ చేసుకోవచ్చు. వీడియో రిజల్యూషన్ సంబంధించి నెక్స్ట్ జనరేషన్ రిజల్యూషన్స్ని విండోస్ 12లో పెడతారంటే ప్రస్తుతం మనకు 4K టెక్నాలజీ నడుస్తుంది. 8K టెక్నాలజీస్, 12K టెక్నాలజీస్ని కూడా విండోస్ 12 సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు. అలాగే న్యూ స్టాండర్డ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఇన్కార్పొరేట్ చేసి కొత్త స్టాండర్డ్స్లో, కొత్త ఆనందాలతో, కొత్త ఎంటర్టైన్మెంట్లతో గేమింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా విండోస్ 12 మనకి అందించబోతుంది. అంతేకాకుండా హై స్పీడ్ క్యాపబిలిటీస్, మనం విండోస్ని వాడేటప్పుడు మనకి స్పీడ్ అనుభూతి చెందేలాగా విండోస్ 12 మనకి మన ముందుకి రాబోతుంది. ముఖ్యంగా విండోస్ 12లో కోపైలట్ అనేటువంటి ఒక ఈ వర్చువల్ అసిస్టెంట్ని చాలా ఇంప్రూవ్ చేసి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని లింక్ చేసి కోపైలట్ని మనకు దింపుతున్నారు. కోపైలట్ అనేటువంటిది ఏంటంటే అది ఒక వర్చువల్ అసిస్టెంట్ మనకు విండోస్ 11లో దీన్ని ప్రయోగాత్మకంగా మనకు అందించారు. ఒక మైనర్ ఏఐ ఫీచర్స్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేసి మనకు కోపైలట్ లభిస్తుంది విండోస్ 11లో. ఈ కోపైలట్లో పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని చొప్పించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఈ కృత్రిమ మేధ తోటి మనం ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు, విత్ ఇన్ ది విండోస్లో మనకి ఎటువంటి సహాయం పొందొచ్చు, విండోస్ని 100% మనం వినియోగించుకునేలాగా ఈ వర్చువల్ అసిస్టెంట్ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ వర్చువల్ అసిస్టెంట్గా విండోస్ 12లో మనకి లభిస్తుంది. కోపైలట్ అనేటువంటిది బాగా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఇది ఒక స్టార్ట్ బటన్లా పనిచేస్తుంది. మొత్తం విండోస్ 12కి ఒక గైడ్గా కూడా ఈ కోపైలట్ మనకి విండోస్ 12లో
రాబోతుంది అనమాట. ఇంకా విండోస్ 12లో మనకు వచ్చేటువంటి కొత్త ఫీచర్స్ ఏంటంటే, ఇప్పటిదాకా మనము ఈ ఫ్లోటింగ్ టాస్క్ బార్ని లిమిటెడ్గానే ఎంజాయ్ చేస్తున్నాం. సెంటర్లోను చివరికి అలాగ రైట్ హ్యాండ్ సైడ్కి అని చెప్పేసి మనం ఆ టాస్క్ బార్ని మనం మార్చుకోవడం విండోస్ 11లో చూస్తాం. అలా కాకుండా టాప్ కార్నర్లో, టాప్ లెఫ్ట్లో, టాప్ రైట్లో, టాప్ మిడిల్లో కూడా మనం ఈ టాస్క్ బార్ని పెట్టుకునేలాగా లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి కూడా మనం కాన్ఫిగర్ చేసుకునేలాగా, ఎలాగైతే యాపిల్ మ్యాక్ డెస్క్టాప్లో రైట్ సైడ్ కార్నర్లో టైము ఇలాంటి టాస్క్ బార్ ఆప్షన్స్ మనకు లభిస్తాయో, అదేవిధంగా ఫ్లోటింగ్ టాస్క్ బార్ ఆప్షన్ని కూడా విండోస్ 12లో మనకు పూర్తి స్థాయిలో అందించబోతున్నారని చెప్పేసి మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ని మనకి పూర్తి స్థాయిలో అందించేటువంటి ఈ విండోస్ 12కి సిస్టమ్ కంపాటబిలిటీస్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలంటే, విండోస్ 12ని మనం వాడుతున్నటువంటి సిస్టమ్స్లో ఇమీడియట్గా అప్డేట్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. కానీ దీంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం ఫీచర్స్ని మనం ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం మన సిస్టమ్ కంపాటబిలిటీ అనేటువంటిది ఒకటి చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి. సిస్టమ్ కూడా సపోర్ట్ చేయాలి. అయితే విండోస్ 11కి 4GB ర్యామ్ మ్యాక్సిమం సపోర్ట్ ఉంటే సరిపోతుంది అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో పాటు మనకి అనేక కొత్త ఫీచర్లు అందించడానికి వస్తున్న విండోస్ 12కి మాత్రం 8GB ర్యామ్ మినిమం అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే సిస్టమ్ కూడా హై స్పీడ్ సిస్టమ్ని మనం మోర్ దెన్ ది కోర్ i7 విత్ 12th or 13th జనరేషన్ ఉండి తీరాలి అని చెప్పేసి కూడా మనకి కొన్ని హింట్స్ అందుతున్నాయి. అయితే ఏంటంటే ఇది ఒక విషయం మాత్రం ఏంటంటే, అందరూ కూడా విండోస్ 12లో ఉన్నటువంటి ఫీచర్స్ని ఎంజాయ్ చేయడం కుదరదు. సిస్టమ్ని కూడా మనం తగ్గట్టుగా అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి అంటున్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఏఐ ఫీచర్స్ని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ అన్నీ కూడా మనకి అందుబాటులో రావాలి విండోస్ 12 ద్వారా అంటే అది చిప్ సెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికే ఇంటెల్, ఏఎండి, ఎన్విడియా వంటి సంస్థలు ఏఐ బేస్డ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో విండోస్ 12 దానికి కంపాటబుల్గా దాని ఫీచర్స్ని డెలివరేట్ చేసే విధంగా, దాని ఫీచర్స్ని వినియోగదారులకు అందే విధంగా కొత్త చిప్ సెట్స్ని కూడా మార్కెట్లోకి ఇప్పటికే రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. విండోస్ 12తో పాటు ప్యారలల్గా ఆ చిప్ సెట్స్ కూడా మనకి అందుబాటులోకి వస్తాయి. దీంతో కొత్త చిప్ సెట్స్ తోటి విండోస్ 12 సాఫ్ట్వేరు పీసీల రూపురేఖల్ని మార్చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం భవిష్యత్తులో ఫ్యూచర్ జనరేషన్ పర్సనల్ కంప్యూటర్స్ యొక్క రూపురేఖలు మారిపోనున్నాయి. అద్భుతాలు సృష్టిస్తుంది రాబోయే కాలంలో. 2024లో మన పర్సనల్ కంప్యూటర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాకపోతే ఏంటంటే మీకు అది కొంత ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ యొక్క ఫీచర్స్, వాటి ఆనందాన్ని మనం పొందాలంటే మనం కూడా కొంత ఖర్చు పెట్టుకోక తప్పదు. ఇది విండోస్ 12 తోటి మనకి లభించే ఫీచర్లు, విండోస్ 12 మనకి అందించబోయే కొత్త ఆనందం. ఇదండి సంగతి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి బంధుమిత్రులతో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దాంతోపాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. జై హింద్, జై భారత్, నమస్కారం.